హాయ్ అండి. హాయ్. సో నాని గారు నటిస్తున్న హిట్ 3 అయితే ట్రైలర్ లాంచ్ అయిపోయింది. ట్రైలర్ వచ్చింది. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది యాక్చువల్గా. అంటే నానిగారి స్టోరీ సెలెక్షన్స్ చాలా బాగుంటాయి. బీయింగ్ అనే ఫిలిం మేకర్ ఐ వాంట్ టు టెల్ దిస్. తను కొత్త జానర్లో వెళ్తాడు. ఇంతకుముందు ఎంచుకున్న సబ్జెక్ట్ మళ్ళీ ఎంచుకోడు. యాజ్ ఇట్ ఈజ్. ఇంకా నానిగారి గురించి చెప్పాలి అంటే ఈజ్ అనే జంప్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే వన్ ఆఫ్ ది యూనిక్ స్టోరీస్ పికప్. ఇప్పుడు కొత్తగా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ప్రొడక్షన్లో కూడా అగ్రెసివ్గా వర్క్ చేస్తున్నాడు. లైక్ అది కాన్సెప్ట్ తీసుకునే విధానం కానీ, బిహైండ్ వాళ్ళ సిస్టర్ పేరు పెట్టిన స్టోరీ సెలెక్షన్ కానీ అంతా తనే చూసుకుంటున్నాడు. అంటే ఒక ఫిలిం మేకర్గా ఒక హీరో పొజిషన్లో ఉంటూ అటు ప్రొడక్షన్ని మేనేజ్ చేయడం, ఇటు ఫ్యామిలీని మేనేజ్ చేయడం, ఫ్యామిలీ టైం చేయడం, అలాంటిది ఇలాంటి టైంలో ఇలాంటి యూనిక్ స్టోరీస్ ఇవ్వడం సినిమా ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆబ్వియస్లీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన తెలుగు సినిమాని రేంజ్ని పెంచుతున్న సినిమాలు ఇవన్నీ. అంటే రాజమౌళి గారు ఈ ఈ సటన్ పీరియడ్ని రూల్ చేశారు. బట్ ఇప్పుడు వస్తున్న అందరు డైరెక్టర్స్ యూనిక్గా ప్లాన్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెడుతున్నారు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ది హిట్ 3 అండ్ నానిగార్ వర్క్. అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో మన తెలుగు ఆడియన్స్ అన్ని సినిమాల్ని ఆదరించండి. చిన్న సినిమా, పెద్ద సినిమా, మధ్యతరగతి సినిమా, పెద్ద హీరో, చిన్న హీరో కాదు. ఒక సినిమా చేయాలి అంటే చాలా చాలా కష్టం. ఆ కష్టం ఎంత పడతారనేది ఒక ఫిల్మ్ మేకర్స్కే తెలుసు. సో ఏ సినిమా చేసినా, అది హిట్ 3 అవ్వనండి, కొత్త వాళ్ళు చేసిన, మీరు పెట్టే 3 గంటల టైం వాళ్ళ లైఫ్ టైం కెరియర్ అచీవ్మెంట్కి యూజ్ అవుతుంది. ఇంకా మీరు అడిగినట్టు హిట్ 2కి వెళ్తే, హిట్ 3కి వెళ్తే దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫిలిం. ఇప్పుడు వస్తున్న సినిమాల్లోకి వెళ్ళా మంచి సినిమా అవుతుంది కంపల్సరీగా. అండ్ దట్ ఈజ్ నాట్ ఇట్ ఆల్ పాన్ ఇండియా ఫిలిం, అంతకంటే ఎక్కువ అనుకోవచ్చు. బికాజ్ నానిగారి పర్ఫార్మెన్స్ చూసాం. కలర్ ప్యాలెట్స్ సినిమాలో కలర్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ చాలా చాలా బాగున్నాయి.